గుడ్ మార్నింగ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు పొద్దున్న 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నేను ఏవైతే పనులు చేసుకున్నానో మీ ముందుకు తీసుకురాబోతున్నానండి. పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే ఎప్పుడూ కూడా నేను వంట చేసే రూమ్, అలాగే బయట హాల్ ఉంటుంది కదా, అది ఫస్ట్ క్లీన్ చేసేస్తానండి. అది క్లీన్ చేసిన తర్వాత రూమ్స్ అయితే క్లోజ్ చేసే ఉంటాయి. ఇంకా పడుకునే వాళ్ళు బెడ్ పైనే ఉంటారు కాబట్టి రూమ్స్ జోలికైతే ఇప్పుడు నేను వెళ్ళనండి. పక్కన వేరే రూమ్ ఉంటుంది, ఆ రూమ్ని కూడా ఇప్పుడే క్లీన్ చేసేస్తానండి. అవి క్లీన్ చేసుకున్న తర్వాత ఎవ్రీడే ఫస్ట్ వాకిలి తుడిచి ముగ్గు పెడతానండి. కానీ ఈరోజు అలా కాలేదు, ఎందుకంటే రాత్రి పడుకోవడం కాస్త లేట్ అయింది, అలాగే నిద్ర కూడా సరిగ్గా పట్టలేదండి. అందుకోసమని నేను లేచేటప్పుడు కాస్త లేట్ అవ్వడం వల్ల ఫస్ట్ తుడిచేసుకొని బాబుకైతే పాలు కలిపి ఇచ్చేసానన్నమాట. ఆ తర్వాత నేను బయట వాకిలి తుడిచి ముగ్గు అనేది పెట్టుకున్నానండి. కానీ ఒకరోజు అటు ఇటు పనులు అయినప్పుడు చాలా చిరాగ్గా అనిపిస్తుందండి. అరే, రాత్రి పడుకుంటే బాగుండు కదా, ఎందుకు ఇలా నిద్ర పట్టలేదు అని కూడా అనిపిస్తుంది. ఫస్ట్ ముగ్గు వేసుకున్న తర్వాత ఈ పనులు చేస్తే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అని కూడా అనిపిస్తుందండి. కానీ ఏం చేస్తాం, ఒక్కొక్కసారి తప్పదు కదా. ఇప్పుడు నేను బయట వాకిలి తుడిచి ముగ్గు పెట్టడానికి అయితే వచ్చానండి. రాత్రి ఆరేసుకున్న బట్టలను తీసేసి చక్కగా లోపల పెట్టేశాను. లోపల పెట్టి అప్పుడు నేను వాకిలంతా క్లీన్ చేసుకుని, మీకు చెప్పాను కదా, ప్రతిరోజు వాకిలంతా అయితే నేను కడగనండి. శనివారం, సోమవారం, శుక్రవారం ఇలా 3 వారాల్లో మాత్రమే నేను కడుగుతాను. ఎందుకంటే ఇది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మార్నింగే నాకు అంత టైం సరిపోదన్నమాట. అందుకోసమని నేను కడగడం కుదరలేదు. ఇప్పుడు హాఫ్ వరకు కడిగేసి తులసమ్మ ఉన్న ప్లేస్ వరకు అదంతా కడుక్కొని ముగ్గైతే పెట్టుకుంటానన్నమాట. మీ ఇంట్లో కూడా అంతేనా అండి? ఒకరోజు లేట్‌గా లేస్తే మన టైం టేబుల్ అంతా మారిపోతుంది కదా! అలా టైం టేబుల్ మారినప్పుడు ఏంటి, ఎందుకు మనకు బద్ధకం వచ్చిందా అని కూడా అనిపిస్తుంది కదండీ! అందరూ కూడా నాతో కామెంట్ బాక్స్‌లో మాట్లాడుకుందాం చెప్పండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళందరినీ మీరు సపోర్ట్ చేయాలి. మీరందరి సపోర్ట్ వలన కొత్తగా వచ్చేవాళ్ళము ఎదగలుగుతాము. ఇప్పుడు ఇక్కడ నీళ్లు తెచ్చుకొని నేనైతే కడుగుతానండి. అదిగోండి, నీళ్లు పోసేసి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ముగ్గైతే పెట్టుకొని లోపలికి వెళ్ళి లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేయడమే. ఆల్రెడీ నేను వంట చేసేసానండి. ఎందుకంటే ఆ క్లిప్పింగ్స్ మీకు చూపించడానికి చాలా చాలా లేట్ అయిపోయింది ఈరోజు. అసలుకి కాలేజ్ బస్సు వచ్చేస్తుంది, అందుకోసం అనేసి నేను ఆ క్లిప్పింగ్స్ ఏవి తీయలేకపోయాను అన్నమాట. ఇప్పుడు క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే తొందరగా వేసేసుకోవాలి. తొందరగా అంటే ఇక్కడున్న ఫాస్ట్ ఫార్వర్డ్ అంత తొందరగా కాదు, కానీ నాకున్న పరిధిలో నేను తొందరగా చేయడానికి ట్రై చేస్తానండి. నిజంగా చెప్పాలంటే ఇక్కడున్న కంగారుకి మార్నింగ్ 6:30కే బస్ అని అంటే ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ మూడ్ అంత తొందరగా పనులు అయిపోవాలేమో అని నా మనసు నిజంగా అనిపిస్తుందండి. కానీ మనకి అంత సహకరించట్లేదు కదా శరీరం ఎప్పుడూ కూడా. ఇప్పుడు చూడండి, ముగ్గులు కూడా మీకు నచ్చితే చెప్పండి, ఇంకా మంచి మంచి ముగ్స్ అనేవి నేను వేయగలుగుతాను. నాకు చాలా వెరైటీలో ముగ్గులు అయితే వచ్చు, కానీ నాకు టైం కుదరక నేను ఫస్ట్ టీచింగ్ కూడా చేసేదాన్ని. అప్పుడు మార్నింగే వెళ్ళిపోయి ఎప్పుడో ఈవినింగ్ వచ్చేదాన్ని. అప్పుడు అస్సలు ఖాళీ ఉండేది కాదండి. ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటున్నాను కాబట్టి నేను చేయగలుగుతున్నాను అనమాట. చేసేసుకుని లోపలికి వెళ్ళాకండి, ఒక పక్కన వాషింగ్ మిషన్ కూడా వేసేసానండి. ఏదైనా ఉన్నా పనులన్నీ టైంకి అయిపోవాలండి, లేకపోతే విసుగొచ్చేస్తుంది. చూడండి, ఇదిగో ఆల్రెడీ ఒక లంచ్ బాక్స్లోకి రైస్ తీసి నేను చల్లారబెట్టేసాను. అది మా బాబు లంచ్ బాక్స్. ఎందుకంటే 6:30కే బస్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఆ లంచ్ బాక్స్కి అయితే చల్లారబెట్టేసి ప్యాక్ చేసేసానండి. బెండకాయ పులుసు పెట్టానని చెప్పారు కదా, అదైతే డబ్బాలో వేశానండి. ఇప్పుడు ప్యాక్ చేసే లంచ్ బాక్స్ ఏమో పాపది. పాప లోకల్లోనే స్కూల్లో చదువుతుంది. సో ఈ 2 లంచ్ బాక్సెస్ ప్యాక్ చేసేస్తే ఇప్పుడు పిల్లల్ని లేపాలండి. ఆల్రెడీ పిల్లల్ని కాదురండి, పాపని. బాబు అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు పాప లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేస్తుంది. బాబు అయితే లంచ్లో పెరుగు పెట్టనివ్వడండి, పెరుగన్నం పెట్టద్దు అని చెప్తాడు. పాపకు మాత్రం ఖచ్చితంగా ఇక్కడున్న స్కూల్లో రిస్ట్రిక్షన్, ఖచ్చితంగా పెరుగు తెచ్చుకోవాలండి, లేకపోతే యాక్సెప్ట్ చేయరు. నేను కూడా అదే స్కూల్లో వర్క్ చేశాను, అందుకే నేను చెప్తున్నానండి. కర్డ్ రైస్ కంపల్సరీ అన్నమాట స్కూల్లో. కర్డ్ రైస్ తెచ్చుకోవాలి, అలాగే కర్రీ రైస్ కూడా తెచ్చుకోవాలన్నమాట. అన్ని వెజిటబుల్స్ తినాలి అని ఖచ్చితంగా స్కూల్లో అయితే చెప్తారండి. నాకు ఆ స్కూల్లో ఆ రిస్ట్రిక్షన్స్ అన్నీ చాలా బాగా నచ్చాయండి. మా అమ్మాయి లేచిన దగ్గర నుంచి నేను కాస్త ఫ్రీ అయిపోతానండి. ఎందుకంటే పొద్దున నుంచి రంగుల రాట్నంలా తిరుగుతూనే ఉంటాను కదా. తను లేచింది అంటే కొంచెం నాకు హెల్ప్ఫుల్గానే ఉంటుంది.
లేచిన తర్వాత కొంచెం అది తెచ్చిపెట్టాము, ఇది తెచ్చిపెట్టి అని నేను కాసేపు బెడ్రూమ్లోనే స్పెండ్ చేసేస్తానండి. ఎందుకంటే మా హస్బెండ్ వెళ్ళే వరకు ఏసీని అయితే కట్టరు కాబట్టి ఆ చల్లదనం ఆస్వాదిస్తూ కూర్చుని ఉండిపోతానండి. అప్పుడు చక్కగా వర్క్స్ అనేవి చేశాను కదా ఇప్పటి వరకు, కాస్త రెస్ట్ తీసుకుందాంలే అని అనిపిస్తుంది. తనకు కూడా పాలు కల్పించేసి అలా కొంచెంసేపు కుర్చీలో కూర్చుంటానండి. తను బ్రష్ చేసుకుని వచ్చి తను నేను కలిసి పాలైతే తాగుతామండి. నేను ముందు కాఫీ తాగేదాన్ని కానీ ఈ మధ్య మానేశానండి. షుగర్ తక్కువగా వేసుకొని లైట్ హార్లిక్స్ కానీ లేకపోతే బోర్న్విటా కానీ ఏదో ఒకటి తాగుతున్నానండి. కాఫీ అయితే అవాయిడ్ చేసేసానండి. ఇప్పుడు తనకి జెల్ కూడా వేసేస్తే తను స్కూల్కి అయితే వెళ్ళిపోతుందన్నమాట. నాకు ఇప్పటి వరకు ఏదైనా చిన్న చిన్న హెల్ప్ కావాలంటే కూడా చేసిందండి. చేసి ఇప్పుడు తనకి జెల్ వేసేస్తే లంచ్ బాక్స్ అయితే ఆల్రెడీ ప్యాక్ అయిపోయి ఉంది కాబట్టి స్కూల్కి అయితే వెళ్ళిపోతుందన్నమాట. నేను శుభ్రంగా తనకి ప్రతిరోజు నూనె రాస్తానండి. నూనె రాసుకోకపోతే జుట్టు అనేది ఊడిపోతుందండి. అలాగే స్కూల్లో కూడా యాక్సెప్ట్ చేయరు కదా. ప్రతిరోజు చక్కగా నూనె రాసి జెల్ వేసి తనకి స్కూల్కి రెడీ చేసి పంపించేస్తాను అన్నమాట. తను స్కూల్ రెడీ చేసి పంపించేస్తే నాకు ఈ రోజుకి ఇప్పటి వరకు ఉన్నటువంటి బిజీ వర్క్స్ అయితే అయిపోయినట్లేనండి. దాని తర్వాత ఇంకా నేను ఫ్రీ అవ్వడము, నేను ఫ్రెష్ అవ్వడము, నేను స్నానం చేసి దేవుడికైతే దండం పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ తనని రెడీ చేసేసి తనకు టిఫిన్ చేసి పంపించేస్తే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుందండి. తర్వాత అప్పుడు నేను స్నానానికి వెళ్ళాలి. రోజు మా హస్బెండ్ పెట్టుకునేవారండి దండము. ఈరోజైతే ఆయన లేరు, ఇంకా రాలేదు, వర్క్కి వెళ్ళారు. అందుకోసం అనేసి ఈరోజు నేను పెట్టుకోవాల్సి వస్తుంది. ఆయన అన్నీ చేసేస్తే రోజు నేను వెళ్ళి ఒక నమస్కారం పెడతానండి. కానీ ఈరోజు అలా కాదు, నేనే స్నానం చేసి రెడీ అయిపోయి దేవుడికి దండం అయితే పెడతానండి. నేను ప్రతిరోజు దీపారాధన అంటే చేయమండి. రోజు అగరత్తులు వెలిగించుకొని దండం పెడతాను. సోమవారం, శనివారం, లక్షవారం అలా అయితే మాత్రం ఖచ్చితంగా దీపారాధన అనేది చేసుకుంటామండి. ప్రతిరోజు చేయమన్నమాట. ఎందుకంటే మాకు దేవుడి గది సపరేట్గా లేదండి. అందుకోసం అనేసి ఇప్పుడు నేను ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చేసి చక్కగా దేవుడికి పువ్వులు అయితే పేర్చుకొని ప్రసాదం పెట్టుకొని దండం అయితే పెట్టేసుకున్నాను. దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత ఈరోజు నేను చేసిన వెరైటీస్తో మా లంచ్ అనేది కూడా కంప్లీట్ చేసామండి. ఈరోజు నేను చేసిన వెరైటీలన్నీ కూడా నేను స్మాల్ షార్ట్ రూపంలో పోస్ట్ చేశానండి. ఆల్రెడీ ఆ షార్ట్ మీరు చూడకపోతే కనుక చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసము, ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసము, ఇంకా రొటీన్స్ కోసము, బాబు రొటీన్ కానీ పాప రొటీన్ కానీ నా రొటీన్స్ కోసం ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.